ఈ మధ్య మాధవరం కృష్ణారావు గారు గౌరవ కూకట్పల్లి శాసనసభ్యులు వారు హైడ్రా ఏదైతే గనక సున్నం చెరువులో చేస్తున్నటువంటి చెరువు పునరుద్ధరణ పనుల్లో FTL డిమార్కేషన్ గురించి వారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కొంత క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ముఖంగా ముందు రావడం జరుగుతుంది. ఈ FTL అనేది నిర్ధారణ చేయడం అనేది 2014లోనే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేసి వెబ్సైట్ లో అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది అనమాట. ఇది HMDA పబ్లిక్ డొమైన్ లో లేక్స్ పబ్లిక్ డొమైన్ లో పెట్టి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే రేఖాంశాలు అక్షాంశాలు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో అది ఇప్పుడు వెళ్ళి గ్రౌండ్ మీద ఎవరు మార్క్ చేసినా గానీ కూడా ఎవరు చేసినా గానీ అదే ఉంటుంది అనమాట. ఏదైతే కొండ ఒకటి ఉన్నది ఆ కొండ పక్కన 5 ఎకరాలు ఉన్నాయి దాన్ని పక్కన పెట్టారంటే అట్లా పక్కన పెట్టాం కదా. FTL వరకే మేము వర్క్ చేస్తున్నాం చెరువులు. హైకోర్టు కూడా అలానే మాకు డైరెక్షన్ ఇస్తుంది FTL వరకే మేము చేయడానికి. సో FTL వర్క్ చేస్తూ ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి తప్పకుండా కాపాడుతాం. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేటటువంటి మాకు ఏదైతే గనక మేము ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చి మాకు ఆధారాలు ఇస్తే 100% చేస్తాం. తమిడుకుంట ఎన్ కన్వెన్షన్ వెనకాల ఇట్లానే మాకు చెరువును FTL డెవలప్ చేసాం. దాని వెనకాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయంటే అవి కూడా మేము ఫెన్స్ చేసి కాపాడేవాం. ఇది ఒకటి. రెండోది మేము ఈ మధ్య గోపాల్ నగర్ అని చెప్పేసి అక్కడ అట్లానే ఈ కాముని చెరువు దగ్గర కూడా మేము అక్కడ కొన్ని ఎంక్వైరీస్ చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది కబ్జాలు చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ని వాటిని ఆక్యుపై చేశారు, పార్కుల ల్యాండ్స్ ని ఆక్యుపై చేశారు అనేది దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది వారికి సంబంధించిన ఫాలోవర్స్ వాళ్ళ పేర్లు వస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకున్నాం. బహుశా దానివల్ల ఏమన్నా మా మీద ఏమన్నా నెగిటివ్ గా లేకపోతే ఇట్లా మాట్లాడటం అనేది ఏమన్నా అయిందేమో అనుకుంటున్నాము. బట్ ఓకే వాట్ ఎవర్ ఇది అనేది సట్ వారు తప్పకుండా ఏమన్నా నిర్దిష్టమైన కంప్లైంట్స్ ఇస్తే మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి యాక్ట్ చేస్తాం. వారు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధి, వారు వచ్చి ఏదైనా కానీ కూడా నిర్దిష్టంగా ఇది పలానా దగ్గర జరిగిందంటే కనుక 100% చేస్తాం.